హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్ఆర్సీ SWR అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌత్ వెస్ట్రన్ రైల్వే సంబంధించి మనకి కర్ణాటక స్టేట్ అనమాట, హుబ్లీ, అలాగే కర్ణాటక, మైసూరు, ఇంకా అదర్ డివిజన్స్లో అయితే అప్రెంటిస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 3 జూలై 2023 స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2 అనమాట, ఆగస్టు 2023 దాకా టైం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 904 స్లాట్స్ అయితే ఉన్నాయి. అంటే వీటిని స్లాట్స్ అంటారు, ఎందుకంటే ఇవి జాబ్స్ కాదనమాట, ఓన్లీ ట్రైనింగ్ అనమాట, సీట్స్ అని అర్థం అనమాట. మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 1 సంవత్సరం పాటు. ట్రైనింగ్లో మీకు నెల స్టైఫెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు 20% గ్రూప్ డి వేకెన్సీస్కి సంబంధించి మీకు జాబ్స్కి అవకాశం అయితే ఉంటుంది. దీనికి అక్రాస్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ అనంతపూర్ అండ్ చిత్తూరు జిల్లాల వాళ్ళకైతే ఎక్కువగా అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి కనుక ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి మొదట ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ కర్ణాటక అండ్ అదర్ తమిళనాడు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, సేలం, వెల్లూరు, ధర్మపురి. వాళ్ళు కానీ ఈ అనంతపూర్, చిత్తూరు వీళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటే కనుక మొదటి ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు. తర్వాత వేరే వాళ్ళకైతే ఈ తెలంగాణ నుంచి ఎవరైనా అలా అప్లై చేసుకుంటే, అలాగే ఆంధ్ర నుంచి వేరే జిల్లాలో వాళ్ళు అప్లై చేసుకుంటే తర్వాత ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డివిజన్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉందన్నమాట. ట్రేడ్ వైజ్ మీరు ఏ డివిజన్లో మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారు ఆ ట్రేడ్కి మాత్రం మీరు అప్లై చేసుకోగలరు, చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఆ డివిజన్లో ఏ ట్రేడ్లో మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి మీరు ముందు అప్లై చేసే ముందు. ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ హుబ్లీ డివిజన్ అనమాట, ఫిట్టర్ వచ్చేసరికి 101 ఉన్నాయి, వెల్డర్ 5 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 76 ఉన్నాయి, అలాగే రిఫ్రిజిరేషన్ AC 16 అయితే ఉన్నాయి, అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అనమాట పస్సా, అలాగే కోపా అంటారు కదా, అవి అయితే 39 అయితే, టోటల్గా 237 అయితే ఉన్నాయి. ఇవైతే మనకి 1 ఇయర్ అప్రెంటిస్ అనమాట. అలాగే మనకి ఇక్కడ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ, అలాగే బెంగళూరు డివిజన్, ఇక్కడ బెంగళూరు డివిజన్లో ఒక 230 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కిందకి వచ్చేస్తే మన మైసూర్ డివిజన్లో కూడా 177 అయితే ఉన్నాయి. ఇక్కడ వేరియస్ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పసా, స్టెనోగ్రాఫర్. అలాగే ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్ మైసూరు, ఇక్కడ కూడా ఫిట్టర్, టన్నర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఇంకా కూడా ఈ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇవి అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ 43 అయితే ఉన్నాయి. ఇది కూడా 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అలాగే ఏ ట్రేడ్ మీది, మీ కేటగిరీ ఏంటి, మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో ముందు నోట్ చేసుకొని తర్వాత మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట, ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఏం లేదు. మీకు 10th క్లాసు అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే మీకు ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ NCVT కానీ SCVT నుంచి కానీ మీకు ఐటీఐ చేసి సరిపోతుంది. మీరు ఏ ట్రేడ్లో అప్లై చేయాలనుకున్నారో ఆ ట్రేడ్ అనమాట. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 15 నుంచి 24 సంవత్సరాలు అయితే ఇచ్చారనమాట, 15 to 24 ఇయర్స్. అదైతే మనం లాస్ట్ డేట్ అంటే 2 ఆగస్టు 2023కి మనం చెక్ చేసుకోవాలి. 2/8/2023కి మనకి 15-24 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అదే కనుక SC ST వాళ్ళకైతే కనుక 29, అలాగే OBC వాళ్ళకైతే కనుక 27 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి PWD క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళకి దాదాపుగా 34 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అయితే కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. దాంట్లో మీకు మినిమం ఒక 50% మార్క్స్ ఉండాలన్నమాట. అంటే 10థ్తో మీకు 50% మార్క్స్తో పాటు మీకు NCVT లేదంటే SCVT ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ట్రైనింగ్ కోసము. ఇంకా మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ మనకి SC ST ఉమెన్ PWD వీళ్ళకి ఫీజు లేదనమాట. SC ST ఆల్ ఉమెన్ అంటే మనకి ఆల్ కేటగిరీస్, అలాగే PWD వీళ్ళకి ఫీజు లేదనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనమాట, ఒక 100 రూపీస్ అయితే కట్టాలి మనం. అది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే సిగ్నేచరు, ఈ ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేయాలని ఇంకా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారనమాట. SC ST సర్టిఫికేట్ అది
మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేకపోతే కనుక ఇలాంటి ఫార్మేట్లో అయితే మనం తీసుకోవాలన్నమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయానికి ఇక్కడ మనం అప్లోడ్ చేసేదానికి ఇవన్నీ అవసరమైతే అవుతాయి. మనకి అనెక్జర్స్ అయితే ఇచ్చారు. ఈ అనెక్జర్స్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఏదైతే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఇక్కడ మనకి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. jobs.rrchubli.in ఇదైతే మనకి లింక్ అనమాట. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట మనం దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే ఇక్కడ ఇలాగైతే వచ్చింది ఫామ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి మొదట ఇక్కడ స్టార్ట్ రిజిస్ట్రేషన్ ఉంది. మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ సేవ్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఫోటో, సిగ్నేచర్, 10th క్లాసు, ITI, క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST OBC, ఇంకా EWS, ఇంకా PWD వాళ్ళు కనుక అప్లై చేస్తామంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా డొమిసైల్ సర్టిఫికేట్ ఫర్ రెసిడెంట్స్ ఆఫ్ కర్ణాటక ఓన్లీ. కర్ణాటక నుంచి ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళు మాత్రం ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. వాళ్ళైతే కర్ణాటక వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి అప్లై చేస్తామంటే అవసరమైతే లేదనమాట. ఇవన్నీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కిందకి వచ్చేస్తే మనం ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ చూసుకోవాలి. ఇంకా పేమెంట్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు. SC ST PWD మనకి ఫీజు లేదనమాట. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క నేమ్ 10th క్లాస్ ప్రకారం యాజ్ టీజ్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఆధార్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో 12 డిజిట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేసేసి ఇది టిక్ ఆన్ చేసేసి మనం స్టార్ట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో అండ్ సో యువర్ డీటెయిల్స్ వర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో అని వచ్చిందనమాట. మన కైండ్లీ లాగిన్ బై ఎంటరింగ్ OTP కోడ్ సెంట్ బై యూ మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్కి ఒక OTP పంపించారని చెప్తున్నారు. దాని ద్వారా మనం అయితే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ OTP ఉంది, ఎంటర్ OTP అనేది మన మొబైల్కి వచ్చినటువంటి ఆ OTP నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏం చేసామంటే OTP డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యామన్నమాట. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ చూపించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇక్కడ మనకి కంప్లీటెడ్ అని వచ్చిందనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనే దాని దగ్గర ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. అంటే మనం ఇవన్నీ ఫిల్ అవుట్ చేయాలని అర్థం అనమాట. కిందకి రావాలి. మీరు మేల్ అయితే ఇలా అట్టు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఫీమేల్ అయితే కనుక దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక మేల్ అయితే దీని మీద క్లిక్ చేయాలి, మీ ఫీమేల్ అయితే దీని మీద క్లిక్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వస్తుంది. ఇక కేటగిరీ, మీ యొక్క కేటగిరీ SCనో STనో మీరు ఏదైతే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సపోజ్ OBC అయితే ఇలాగా, SC అయితే ఇలాగా దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ SC ఇచ్చాం కాబట్టి ఇక్కడ SC సర్టిఫికేట్ నెంబర్ అదైతే మనం ఎంటర్ చేయాలన్నమాట. అలాగే అది ఎప్పుడు ఇష్యూ చేశారు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు డేట్ నెంబరు డేటు ఈ రెండు ఎంటర్ చేయాలన్నమాట. అలాగే సబ్ క్యాస్ట్, మీరు ఆ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో SCలో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరు దీన్ని ఇష్యూ చేశారంటే MROను లేకపోతే మనకి తహసీల్దారా అదే ఎంటర్ చేయాలి. అదే మీరు కనుక ఇక్కడ అన్రిజర్వ్డ్ ఇచ్చారనుకోండి అవన్నీ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మీరు కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్, లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్గా స్ట్రీట్, అలాగే సిటీ, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. మీ జిల్లా, మీ యొక్క సిటీ ఏంటి, అలాగే మీ యొక్క స్టేట్ ఏంటి, ఆంధ్రానా తెలంగాణనా ఏంటి, పిన్ కోడ్ కూడా మనం ఇక్కడ ఇలాగా అయితే ఎంటర్ చేయాలి. కిందకి రావాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఇక్కడ మనం ఫోటో కాదు, ఇక్కడ RU a నేటివ్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు డిస్ట్రిక్ట్. మీరు కనుక ఈ కర్ణాటక స్టేట్కి సంబంధించిన వాళ్ళు, లేదంటే కనుక ఈ తమిళనాడులో ధర్మపురి, సేలం, వెల్లూరు సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసుకోవాలి ఇలాగా. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి అనంతపూర్, చిత్తూరు ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే కనుక ఇది ఇలాగా దీన్ని అయితే మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఈ ట్రైనింగ్కి మీకు సీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఉంటే కనుక ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ జిల్లాలో మీరు ఇదైతే ఎంటర్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీరు ఆ జిల్లాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే పెట్టాలి, లేకపోతే కనుక ఏం చేయక్కర్లేదు అనమాట, వదిలేయచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా
వార్డ్ ఆఫ్ సర్వింగ్ అయితే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే మనం ఏం చేయక్కర్లేదు అనమాట. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇట్లా అనాలి, లేకపోతే ఇలాగా పెట్టేసుకుని సరిపోతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ జేపీజీ ఫార్మేట్ లేదంటే పిఎన్జీ లేదంటే టిఫ్ ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక ఫార్మేట్లో ఇక్కడ మీద క్లిక్ చేసి మనం చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే సిగ్నేచరు, అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి 2 స్టెప్స్ అయిపోయినాయి. గ్రీన్ కలర్ వచ్చింది అనమాట, కంప్లీటెడ్ అని కూడా వచ్చింది, మనకి కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. డీటెయిల్స్ ఆఫ్ మెట్రికులేషన్ అని వచ్చింది అనమాట. మొదటి ఇక్కడ మన 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు అనే 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీరు సిబిఎస్ఈనా లేకపోతే తెలంగాణ లేదంటే ఏపీ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే దాంట్లో ఉంటుంది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో. అలాగా ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇలాగా ఎలా మెన్షన్ అయితే చేయాలి, కిందకి రావాలన్నమాట. ఇంకా మార్క్స్ స్కోర్డ్ ఇఫ్ సిజిపిఏ అంటే టోటల్ అవుట్ ఆఫ్ 10 మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది మెన్షన్ అయితే చేయాలి. లేకపోతే కనుక ఇక్కడ మనకి సిజిపిఏ అయితే కనుక అవుట్ ఆఫ్ 10కి మీకు ఎంత వచ్చినాయి, లేకపోతే కనుక ఈ మార్క్స్ అయితే కనుక మీకు 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సిజిపిఏ అయితేనే మీకు 10 గ్రేడ్కి మీకు ఎంత వచ్చింది అదైతే మెన్షన్ అయితే చేయాలి. ప్లీజ్ రిఫర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ 4.1 అని ఇచ్చారనమాట నోటిఫికేషన్లో మనకి 4.1. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4.1 అన్నమాట, ఎంగేజ్మెంట్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు. మినిమం అయితే 50% అయితే ఉండాలన్నమాట 10th క్లాస్. అలాగే ఇక్కడ మనకి ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ విత్ మినిమం 50% ప్లస్ ఐటీఐ మార్క్స్ అనమాట. మీకు 10th క్లాస్లో మినిమం 50% అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ మార్క్స్ సిస్టమ్ అనుకోండి, మీకు ఇలాగా సపోజ్ మీకు 600కి 480 అలా వస్తే మీకు 80% ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. సపోజ్ మీకు ఈ సిజిపిఏ సిస్టమ్ అనుకోండి, మీకు 9.5కి మీకు 8.5 అలా వస్తే ఇక్కడ మనకి ఇక్కడ 89.47 ఇట్టయితే చూపిస్తుంది అనమాట. మీకు గ్రేడ్ సిస్టమ్ అంటే మీకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, మీకు టోటల్ ఎంత గ్రేడ్కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది. సపోజ్ మీకు 10కి 8.5 అయితే ఇలాగ వస్తుంది, మీకు 9.5 స్కేల్ అయితే కనుక మీది ఇలాగ వస్తుంది. లేదు మీకు మార్క్స్ అనుకోండి ఇలాగా డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు, సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ ఏం చేస్తారంటే 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో మనం ఈ పిఎన్జీలో లేదంటే జేపీజీలో ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి 2 MB. ఐటీఐకి సంబంధించి మీరు ఐటీఐ సర్టిఫికెట్ గ్రాంటెడ్ బై అంటే మనకి ఎన్సీవిటీనా ఎస్సీవిటీనా అదైతే మెన్షన్ అయితే చేయాలి. సారీ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే మనకి ఎన్సీవిటీనా ఎస్సీవిటీని ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ మనది ఎన్సీవిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ కాలేజీలో చదువుకున్నారో ఐటీఐ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు ఇక్కడ మెన్షన్ చేయాలి. బోర్డు ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎస్సీబీటీనా ఎన్సీబీటీనా. ఇంకా ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారు, సపోజ్ ఫిట్టరో అది మెన్షన్ చేయాలి. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ఐటీఐ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే ఇలాగా చేయాలన్నమాట. సపోజ్ మనం ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ మీకు 1400కి ఇలాగ 1200 అలా వచ్చినాయో అదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇది ఐటీఐ అనమాట, ఐటీఐ సంబంధించి. ఇంకా అప్లోడ్ మార్క్ షీట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అంటే మీకు అన్ని మార్క్ షీట్ ఉంటుంది కదా అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ మార్క్ షీట్లో మనకి ఆల్ సెమిస్టర్ సంబంధించినటువంటి మార్క్స్ అది అప్లోడ్ చేయాలి. అక్కడ కనుక విడివిడిగా ఉంటే కనుక అన్ని కలిపి ఒకటే పీడిఎఫ్లో మనం 2 MB వరకు పీడిఎఫ్ కాదు ఇక్కడ జేపీజీ అని ఇచ్చారు, పిఎన్జీ లేదంటే టిఫ్ అనమాట. ఇలాగ మనం అన్ని కలుపుకొని ఒకటే జేపీజీ ఫైల్ అయితే అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇంకా ఎన్సీవిటీ అయితే ఎన్సీవిటీ లేదంటే ఎస్సీవిటీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా లొకేషన్ ప్రిఫరెన్స్ ఫర్ అప్రెంటిస్షిప్, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారు దాని ప్రిఫరెన్స్ బెంగళూరులో చేయాలనుకుంటున్నారు ట్రైనింగ్, మైసూర్ హుబ్లీనా
ఇదే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి మనం ప్రొసీడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 3 స్టెప్స్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. లాస్ట్ దీంట్లో అయితే మనం ప్రివ్యూ అనమాట. మన కింద మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. మనం ఇచ్చినటువంటి ఆల్ డీటెయిల్స్, మన ఫోటో అన్నీ వస్తున్నాయి. మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనం సపోజ్ మనకి బేసిక్ డీటెయిల్స్లో కనుక ఏదైనా మోడిఫికేషన్స్ ఎడిట్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలని దీని మీద క్లిక్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ మీద ఏదైనా మార్పులు చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ ఇన్ అప్లికేషన్ డీటెయిల్స్ బిఫోర్ ప్రొసీడింగ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ మేక్ ష్యూర్ రివ్యూ యువర్ డీటెయిల్స్ అని ఇచ్చారనమాట. యూ కెన్ ఎడిట్ డీటెయిల్స్ ఫర్ ఇండివిజువల్ సెలెక్షన్ ఫర్ ఇక్కడ మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత అవకాశం అయితే ఉండదన్నమాట అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ మోడిఫై చేసుకోవాలంటే దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. సబ్మిట్ చేసాం మనం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ నేను జనరల్ ఇచ్చాను కాబట్టి మీకు ఫీజు చూపించడం రూపీస్ అయితే ఫీజు వచ్చింది. ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి అండ్ ఉమెన్, ఆల్ ఉమెన్ అనమాట. అండ్ జనరల్ ఉమెన్ కూడా అందరికీ ఎవరికి ఫీజు లేదనమాట. సో ఎవరైతే మేల్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఈ ఎక్స్పైరీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేసి ఓటీపీ వస్తుంది మనకి, వెరిఫై చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది. ఇది కట్టేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. మీకు సెలక్షన్ అయింది లేదనేది ఒక 1 మంత్ లోపు దాదాపుగా మనకి, లేకపోతే 2 మంత్స్ లోపు మీకు ఈమెయిల్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సౌత్ వెస్ట్రన్ రైల్వే కర్ణాటకకి సంబంధించినటువంటి రైల్వే అప్రెంటిస్ 904 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.